హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గంధం రోజు వాడడం వలన కలిగే ప్రయోజనాలు, అసలు గంధం మనం ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం రోజువారీ జీవితంలో 3 రెమెడీలు వాడుతూ ఉంటాం. అవి ఫేస్ రెమెడీ, శరీరానికి రెమెడీ, జుట్టుకు రెమెడీ. ఈ 3 రెమెడీలు ఎలా తయారు చేసుకోవాలి, ఇవి వాడితే మన ముఖానికి, శరీరానికి అలాగే జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. నెంబర్ 1, ఫేస్ రెమెడీ. మొదటగా ముఖానికి గంధంతో రెమెడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గంధపు పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. రోజు వాటర్ 2 స్పూన్లు తీసుకోండి. ఒకవేళ రోజు వాటర్ లేకపోతే మనం త్రాగే నీరు వాడినా పర్లేదు. అలాగే పాలు లేదా కిరదోస రసం 1 టీ స్పూన్ తీసుకోండి. తయారు చేసే విధానం: చిన్న బౌల్లో గంధపు పొడిని తీసుకోండి. అందులో రోజ్ వాటర్ కలపండి. కావాలంటే పాలు లేదా కిరదోస రసం కూడా చేర్చండి. పేస్టులా అయ్యే వరకు కలిపి ముఖంపై సమంగా రాయండి. 15 లేదా 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఇప్పుడు ఈ రెమెడీ వలన కలిగే ఫలితాలు చూద్దాం. చర్మం చల్లగా, మృదువుగా మారుతుంది. పింపుల్స్ తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఈ రెమెడీని వారానికి 2 సార్లు మాత్రమే వాడండి. స్కిన్ డ్రై అయితే పాలు ఎక్కువ వేయండి. ఆయిల్ స్కిన్ అయితే కిరదోస రసం లేదా నిమ్మరసం కలపండి. నెంబర్ 2, బాడీ రెమెడీ. ఇప్పుడు శరీరానికి గంధంతో రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గంధపు పొడి 2 స్పూన్లు తీసుకోండి. శనగపిండి 2 స్పూన్లు తీసుకోండి. పాలు లేదా రోజ్ వాటర్ కావలసినంత. పసుపు 1 చిటికెడు. తయారు చేసే విధానం: 1 బౌల్లో గంధపు పొడి, శనగపిండి, పసుపు వేసుకోండి. అందులో పాలు లేదా రోజ్ వాటర్ వేసి కలపండి. పేస్టులా అయ్యే వరకు బాగా కలపండి. ఈ పేస్టును శరీరానికి రాసి 15 లేదా 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇప్పుడు ఈ రెమెడీ వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. చెమట వాసన తగ్గుతుంది. చర్మంలో చల్లదనం, సువాసన నిలుస్తుంది. డెడ్ స్కిన్ తొలగి చర్మం తేలిగ్గా, నిగారింపుగా మారుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో ఈ ప్యాక్ చల్లదనం ఇస్తుంది. చర్మం డ్రైగా ఉంటే పాలు ఎక్కువ వేసుకోండి. ఆయిల్ స్కిన్ అయితే రోజ్ వాటర్ లేదా కిరదోస రసం వేసుకోండి. ఈ బాడీ రెమెడీని వాడితే సహజంగా సువాసనతో కూడిన కాంతివంతమైన చర్మం వస్తుంది. నెంబర్ 3, జుట్టుకు రెమెడీ. ఇక చివరిగా జుట్టు బలంగా, డ్రాండ్రఫ్ లేకుండా, జుట్టు షైనీగా ఉండాలంటే ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా గంధపు పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, కస్తూరి పసుపు 1 చిటికెడు, అలోవెరా జెల్ 1 స్పూన్. తయారు చేసే విధానం: 1 చిన్న గిన్నెలో కొబ్బరి నూనెను వేడి చేయండి. చాలా వేడి కాదు, కొద్దిగా మాత్రమే. దాంట్లో గంధపు పొడి, కస్తూరి పసుపు వేసి కలపండి. 5 నిమిషాలు ఆగి చల్లబడనివ్వండి. చివరిగా అలోవెరా జెల్ కలిపి మిశ్రమం సిద్ధం చేయండి. ఈ రెమెడీని వాడే విధానం: ఈ మిశ్రమాన్ని తలలో వేళ్లతో మసాజ్ చేయండి. 30 లేదా 45 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత సీదా షాంపూతో తలస్నానం చేయండి. ఇప్పుడు ఈ రెమెడీ వలన మనకు కలిగే ప్రయోజనాలు చూద్దాం. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. తల చర్మం చల్లగా ఉంటుంది. డాండ్రఫ్ తగ్గుతుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది. సహజ సువాసన వస్తుంది. వారానికి 2 సార్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. చలికాలంలో కొబ్బరి నూనె బదులు బాదం నూనె వాడితే బాగుంటుంది. పింపుల్స్ లేదా డాండ్రఫ్ ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కూడా కలపవచ్చు. ఈ గంధం హెయిర్ రెమెడీని రెగ్యులర్గా వాడితే జుట్టు బలంగా, పొడవుగా, చల్లగా మరియు సువాసనతో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.